सुखार्थी सुख चाहने पर त्यजते विद्या विद्या नहीं मिलती। सुखार्थी सुख चाहने पर त्यजते विद्या विद्या नहीं मिलती। विद्यार्थी विद्या चाहने पर त्यजते सुखम सुख नहीं मिलता। सुखार्थी सुख मांगने पर नाही कुतो विद्या विद्या नहीं आएगी। कुतो विद्यार्थी नहीं सुखम विद्याकांक्षी को सुख नहीं मिलता। सुखम कोरुवाडु विद्यार्थी कानेरडु सुख चाहने वाला विद्यार्थी नहीं बन सकता। विद्यार्थी सुखम कोरडु विद्यार्थी सुख नहीं मांग सकता। सुखम कोरे विद्यार्थी विद्यार्थी कानेरडु सुख मांगने वाला विद्यार्थी सच्चा विद्यार्थी नहीं है। विद्यను కోరేటువంటి వాడు సుఖార్థి కానేరు विद्यार्थी में सुखासक्ति नहीं हो सकती। కనుక अतः సుఖమును త్యాగం చేసి सुख को त्याग कर విద్యను అభ్యసించినటువంటి विद्याभ्यास करने वाला ही విద్యార్థియే నిజమైన విద్యార్థి सच्चा विद्यार्थी है। విద్యాం అర్థైతీతి విద్య విద్యార్థి విద్యాన్ని అర్థించాలి కానీ సుఖాన్ని అర్థించటం ఇది అర్థం లేనటువంటి యొక్క విద్య। विद्यार्थी को विद्या की आकांक्षा होनी चाहिए, न कि सुख की। విద్యార్థులారా विद्यार्थियों, విద్యాధికారులారా विद्याधिकारियों, విద్యాభిమానులారా विद्वानों, భారత జాతి भारत जाति ప్రపంచ చరిత్రలో दुनिया के इतिहास में సుస్థిరమైనటువంటి యొక్క పునాది కలిగినటువంటి सुस्थिर नींव वाली सभ्यता है। అనాది కాలము నుండి अनादिकाल से భారతదేశంపై भारत देश के ऊपर అనంతమైన సమస్యలు अनेकों समस्याएं చెలరేగటం చేతను आने की वजह से, విజృంభించటం చేతను आक्रमणों की वजह से భారతీయులు भारतवासी శాంతితో शांति से, సహనముతో सहनशीलता से దానిని ఎదుర్కొని उनका सामना करके విజయాన్ని సాధించి विजय प्राप्त कर దివ్యమైనటువంటి యొక్క భారత జాతి అనే సౌధాన్ని నిలుపుతూ వచ్చింది। भारत रूपी दिव्य भवन को खड़ा करते रहे हैं। భారతదేశం సంపన్న దేశం కాకపోయినప్పటికీ भारत देश संपन्न होने पर भी, ఎట్టి అష్ట ఆర్థిక శక్తులు లేకపోయినప్పటికీ कैसी भी आर्थिक शक्ति न होने पर भी, ఈనాటి వరకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ आज तक आदर्शवान जीवन देते हुए ఎట్టి ఉపద్రవములకు కూడాను కాని తాను జంకక కొంకక తాను ఎదుర్కొంటూ उपद्रवों से डरे बिना उनका सामना करते हुए సంపన్న దేశములకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి। संपन्न देशों को आदर्श दिखाता आया। దీనికి కారణమేమని అనేక విధములుగా విదేశీయులు విచారణ సరుపుతూ వచ్చారు। इसका कारण जानने के लिए अनेकों विदेशी शोध करते रहे हैं, కానీ వారికి ఏమాత్రము సరి అయినటువంటి ఒక జవాబు చిక్కలేదు। पर उनको वाजिब जवाब नहीं मिल सका। భారతీయులు ధర్మ జీవితం గడపటమే దీనికి మూల కారణమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోయారు। वे नहीं जान पाए कि धार्मिक जीवन पालन ही भारतीयों की शान है। ఈ ధర్మం అనేటువంటి పదములకు రైట్నెస్ అని కానీ రైట్ యాక్షన్ అని కానీ ఇవన్నీ తప్పు అర్థములు పెట్టడము సరి అయినటువంటిది కాదు। धर्म के लिए राइचियसनेस या राइट एक्शन जैसे गलत शब्द चुनना सही नहीं है। ధర్మం ధర్మమే, धर्म मतलब धर्म ही है, దీనికి మరొక పేరు లేదు। इसका दूसरा नाम नहीं है। పాశ్చాత్యులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను కొన్ని హక్కులు ఉన్నవని, తల్లిదండ్రులకు కొన్ని హక్కులు ఉన్నవని, विदेशों में हर एक बच्चे के कुछ हक हैं, माता पिता के कुछ हक हैं, రాజులకు పౌరవులకు కొంత హక్కులు ఉన్నవని వారు విశ్వసిస్తూ వచ్చారు। नरेशों के, जनता के कुछ हक हैं, ऐसा मानते हैं। కానీ భారత జాతి దీనికి విరుద్ధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ధర్మములు ఉన్నవని, परंतु भारत में जन्म लेने वाले हर एक के कुछ धर्म हैं, తల్లికి కొన్ని ధర్మములు ఉన్నవని, తండ్రికి కొన్ని ధర్మములు ఉన్నవని, माता के कुछ धर्म हैं, पिता के कुछ धर्म हैं, రాజుకు కొన్ని ధర్మములు ఉన్నవని, राजा के कुछ धर्म हैं, పౌరులకు కొన్ని ధర్మములు ఉన్నవని प्रजा के कुछ धर्म हैं, దీనిని ప్రకటిస్తూ వచ్చారు। ऐसा दिखाई देता रहा है। ఇందులో హక్కు ఏమాత్రం కూడాను లేదు। यहाँ हक की बात नहीं है। కానీ విద్యార్థి యొక్క ధర్మం ప్రధానంగా ఏమిటి? पर విద్యాर्थी का प्रमुख धर्म क्या है? విద్యార్థికి 4 ప్రధానమైనటువంటి లక్షణములు ఉండవలెను। विद्यार्थी में 4 प्रमुख लक्षण होना चाहिए। మొట్టమొదటిది ఆత్మ గౌరవము, सबसे पहले आत्म गौरव, రెండవది ఆత్మ విశ్వాసము, दूसरा आत्मविश्वास, మూడవది స్వార్థరాహిత్యము, तीसरा स्वार्थ रहिता, నాలుగవది चौथा है స్వయం శక్తి సెల్ఫ్ సపోర్ట్। स्वयं शक्ति। ఈ 4 కూడా ఉంటుండాలి। ये चारों होना चाहिए। సెల్ఫ్ రియలైజేషన్
ఆ తరువాత ప్రారంభమైనటువంటిది. तभी आत्मबोध शुरू होता है। కనుకనే సెల్ఫ్ రెస్పెక్ట్ మొట్టమొదటి సంపాదించుకోవాలి. इसलिए सबसे पहले आत्म सम्मान अर्जित करो। ఆ రెస్పెక్ట్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి మాత్రమే సెల్ఫ్ సాక్రిఫైస్ చేయగలడు. ये सम्मान युक्त व्यक्ति ही आत्म त्याग कर सकता है। సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినటువంటి ఒక వ్యక్తికి మాత్రమే आत्म त्यागी को ही సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లభ్యం కాగలదు. आत्म तृप्ति मिलती है। ఈనాడు విద్యార్థి దేనికోసం విద్యార్థిగా చేరుతున్నాడు? आज बच्चे विद्यार्थी क्यों बन रहे हैं? ఈ విద్యను అభ్యసించడం దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు पढ़ाई लिखाई क्यों करें पूछने पर ఏమీ జవాబు చిక్కటం లేదు. कोई भी जवाब नहीं मिलता। వీరికి చిక్కేది ఒక్కటే. इसका एक ही जवाब है। ఏ విద్య చదివితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ ఉద్యోగం చేత ఎంత డబ్బును మనం సంపాదించవచ్చును, ఈ రెండే వారి యొక్క లక్ష్యం. किस पढ़ाई से कौन सा जॉब मिलेगा, उससे कितनी तनख्वाह मिलेगी, इन्हीं दो बातों पर नजर है। వేలకు వేలు ఖర్చు పెట్టి हजारों रुपए खर्च करके పట్టమును అందుకుంటున్నాడు. डिग्री लेते हैं। కాలమును, समय, ధనమును, धन, కర్తవ్యాన్ని, कर्तव्य, ఎనర్జీని एनर्जी ఖర్చు పెట్టి ఈ అందుకున్నటువంటి ఈ పట్టములకి ఎంత విలువ? खर्च करके डिग्री लेने का क्या फायदा? ఈ పట్టము యొక్క విలువను తెలుసుకోవాలంటే ఏ మాత్రమూ లేదు. ఈ పట్టము యొక్క విలువ इन डिग्रियों का अर्थ जानने से पता चलेगा कि कोई मूल्य नहीं है। సమాజమునకు, समाज में, దేశమునకు देश में ఉపయోగము లేనటువంటి ఈ పట్టము దేనికోసం? निरुपयोगी ये डिग्री किस काम की? ఎవరికి వారు ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ये पूछने का कोई भी प्रयास ही नहीं कर रहा है। పట్టములు అందుకున్న తక్షణమే डिग्री मिलते ही ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందుగా एम्प्लॉयमेंट एक्सचेंज ऑफिस के सामने హనుమంతుని తోక వలె క్యూలో పెరిగిపోతున్నారు. हनुमान की पूंछ की तरह लाइन बढ़ती जा रही है। దీని యొక్క అంతరార్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఈ పట్టం ఉద్యోగం కోసం అందుకున్నాడు అనేటువంటి స్పష్టమవుతుంది. इसे ध्यान से समझें तो नौकरी के लिए डिग्री ली है ये स्पष्ट हो जाता है। ఇంకా కొన్ని వినూతులుగా మనం విచారణ చేసి చూసినప్పుడు और गहराई में जाएं तो డిగ్రీ చేతికి వచ్చిన తక్షణమే डिग्री हाथ आते ही విదేశాలకు వెళ్లే నిమిత్తము विदेश जाने के लिए పాస్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతున్నారు. पासपोर्ट लेने चले जाते हैं। కారణం ఏమిటి? क्या कारण है? విదేశాల్లో పోయి అమితంగా ధనమును సంపాదించవచ్చును ఈ పట్టం ద్వారా అనేటువంటిది ఒక తుచ్చమైనటువంటి భావం. डिग्री के सहारे विदेश जाकर खूब पैसा कमाने की तुच्छ हसरत है। విద్య విజ్ఞానం కోసమే గాని विद्या प्रज्ञान के लिए है ना कि కూటి కోసం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు విద్యార్థులు కన్నులు తెచ్చి విచారించారు. पेट भरने के लिए। इस सच से विद्यार्थियों को रूबरू होना चाहिए। పొట్టకుడును అవసరమే, पेट पालना भी जरूरी है, కానీ परंतु విద్య అనేటువంటిది विद्या నాట్ ఫర్ లివింగ్, ఫర్ లైఫ్. जीने के लिए नहीं जीवन के लिए है। కనుక మనం కేవలం పట్టమును అందుకోవటం బ్రతికే నిమిత్తం కాదు. अतः हम सिर्फ जीने के लिए डिग्री नहीं लेते हैं। మనం యొక్క జీవితం అంటే ఏమిటని అర్థం చేసుకోవడానికి ముందు విద్యను అభ్యసించాలి. जीवन क्या है इसे समझने के लिए विद्यार्जन करना चाहिए। చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? पढ़ना लिखना जानने वाले सभी ज्ञानी हैं क्या? కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా? कॉलेज से डिग्री लेकर विद्वान बन जाओगे क्या? సుజ్ఞానము సుకృతి లేక విద్యలు తద్విద్యలగునా? सुज्ञान सुकृति रहित विद्या भी कोई विद्या है क्या? బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకులేని పశుపక్షులు. जीने के लिए ही पढ़ना है तो पशु पक्षी नहीं जी रहे हैं क्या? ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా విజ్ఞానం చేత విచారణ చేయాలి. ये सत्य विद्यार्थियों को अच्छे से सोचना चाहिए। ఈనాటి విద్యా విధానములో आजकल की शिक्षा पद्धति में వైజ్ఞానం విరివిగా పెరిగినది. विज्ञान पर जोर अधिक है, కానీ मगर దానితో పాటు అజ్ఞానం కూడాను షాడో వలె పెరుగుతూ వస్తుంటున్నాయి. उसकी परछाई में अज्ञान भी पल रहा है। కేవలము భౌతికమైన యొక్క ఈ అలలను, ఈ యొక్క అలజడను మనము తట్టుకోలేకపోతున్నాం. हम तो सिर्फ बाह्य आंदोलन ही सहन नहीं कर पाते हैं, కానీ ఈ అలలు, ఈ యొక్క భయంకరమైనటువంటి తెరలు, ఈ పొరలు ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి. ये क्रांति अशांति सब ऊपरी बातें हैं। సముద్రం లోపల పైమూల భాగమునందు మాత్రమే తరంగములు అనేకంగా ఎగురుతూ ఉంటాయి. समुद्र में लहरें ऊपर ऊपर उछलती रहती हैं, కానీ అడుగులకు పోయి చూచినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాది. परंतु सुदूर गहराई में सब प्रशांत रहता है। కనుక నీవు బహిర్దృష్టిని మాత్రమే పెంచుకొని బాహ్య జీవితాన్ని మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఈ యొక్క తుచ్చమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించకూడదు. इसलिए तुम बाह्य दृष्टि रखकर सतही जीवनापूर्ति का लक्ष्य लेकर मत चलो। విశాలమైన జగత్తులో విశాలమైనటువంటి మనసును పెంచుకోవాలి. विशाल जगत में मन भी विशाल करना है। ఈనాడు అనేక రకమైనటువంటి విద్యలను అభ్యసిస్తున్నాము. आजकल बहुत सी पढ़ाई कर रहे हैं, కానీ ఈ అభ్యసించినటువంటి సమస్త విద్యలు కూడాను ఏదో మీరు విద్యలను అభ్యసించామని మీరు భావిస్తున్నారు. जो कुछ भी पढ़ा है वो सब आता है सोचते हैं। ఇది విద్యలు కానేరవు. ये विद्या नहीं है, ఇవంతా కేవలం రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు. ये सब कच्चा माल जुटाया है। అంతా సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, ఇంకే విధమైనటువంటి కామర్స్ కానీ అన్ని కూడాను ఒక రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు. चाहे साइंस हो, आर्ट्स हो या कॉमर्स,
सब में कच्चा माल बटोर रखा है। రా Raw material. మెటీరియల్స్ ప్రోగు చేసుకున్నంత మాత్రమున ఇది వస్తు ఉత్పత్తి కార్యాలు. कच्चा माल इकट्ठा करने भर से कुछ निर्माण नहीं हो सकेगा। ఈ రా మెటీరియల్స్ ను ఆధారం చేసుకొని कच्चे माल के आधार पर వస్తువులను ఉత్పత్తి చేసి सामग्री का उत्पादन करके జగత్తునకు అందిస్తూ రావాలి. संसार में पहुंचाना है। ఏమిటి ఈ వస్తువును ఉత్పత్తి చేసేటువంటిది? कौन सी वस्तु बनाना है? ఈ రా మెటీరియల్స్ ప్రోగు చేసుకున్నటువంటి మీరు ये कच्चा माल इकट्ठा करके तुम्हें ఆత్మ గౌరవము అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి. आत्म सम्मान नामक वस्तु का उत्पादन करना है। ఆత్మ సపోర్టు, సెల్ఫ్ సపోర్టు, దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి. स्वावलंबन रूपी सामग्री तैयार करो। తర్వాత స్వార్థరహితమైనటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి. इसके बाद स्वार्थ रहित आत्म योगदान नामक वस्तु तैयार करो। తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి. बाद में आत्मविश्वास रूपी वस्तु उत्पन्न करो। ఈ నాలుగింటిని కూడాను దేశానికి మనము సప్లై చేయాలి. इन चारों को हमें देश में सप्लाई करना है। అది విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. ये विद्यार्थियों का प्रमुख कर्तव्य है। అట్లు కాకుండా इसके बजाय ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ప్రవీణులై, एक आध विषय में प्रवीण होकर, ఆ సబ్జెక్ట్ మాత్రమే ఉత్తీర్ణులై उसी में उत्तीर्ण होकर, దీనిని ఎవరికి ప్రబోధించడానికి వీలు కానటువంటి స్థితిలో उसे किसी को भी पढ़ा नहीं पा सकने वाली स्थिति में, తనకు తాను కూడాను అనుభవించలేని దుస్థితిలో खुद भी अनुभव नहीं कर पाने की स्थिति में కేవలం పొట్ట మాత్రమే పోషించుకోగలుగుతున్నాడు. केवल पेट पाल रहे हो, ఇది స్వార్థము స్వార్థము స్వార్థము. ये केवल स्वार्थ है। ఏనాడు విద్యార్థిలో స్వార్థమును నిర్మూలము గావింతురో ఆనాడే పరార్థమైనటువంటిది మీ హృదయంలో ప్రవేశించి విశాలమైనటువంటి దివ్య భావాన్ని జగత్తునకు చాటగలవు. जिस दिन विद्यार्थी अपने स्वार्थ को निकाल फेंकेंगे, उसी दिन परमार्थ अंदर प्रविष्ट हो विशाल दिव्य भाव दुनिया भर में फैलने लगेंगे। ఈనాడు విద్య ఒక్కటి మాత్రమే సర్వ రంగములు ఎందుకు రాణిస్తుంటున్నాడు. आज सिर्फ विद्या ही सभी क्षेत्रों में आवश्यक है। నీవు డాక్టర్ కావాలన్నా విద్య అవసరమే, डॉक्टर बनना है तो विद्या चाहिए, నీవు లాయర్ కావాలన్నా విద్య అవసరమే, वकील बनना है तो विद्या चाहिए, నీవు బిజినెస్ మ్యాన్ కావాలన్నా విద్య అవసరమే, व्यापार करना है तो विद्या चाहिए, ఇంకా అనేక నీవు సైంటిస్ట్ కావాలన్నా విద్య అవసరమే, साइंटिस्ट बनना है तो विद्या चाहिए, ఆర్టిస్ట్ కావాలన్నా నీవు విద్య అవసరమే, आर्टिस्ट बनना है तो विद्या चाहिए, నృత్యం నేర్చుకోవాలన్నా విద్య అవసరమే, डांस सीखने के लिए भी विद्या चाहिए, గణిత శాస్త్రంలో విద్య అవసరమే. गणित शास्त्र में भी विद्या चाहिए। ఈ రంగములు కూడా నువ్వు విద్య పైన ఆధారపడి ఉంటుంటాయి. हर जगह विद्या जरूरी है। కనుక నీ విద్య మంచిదైనప్పుడే అన్ని రంగములు కూడా మంచివి అవుతాయి. अतः विद्या सही होने पर बाकी सब भी सुधर जाता है। కనుక నీ తెలుగులో చెప్పేటువంటి వారు కోడలు నలుపైతే కులమంతా నలుపే అని. तेलुगु में एक कहावत है, कुलवधु पर कलंक कुल भर के ऊपर कलंक है। అదే విధంగానే మన విద్య డార్క్ అయిపోయినప్పుడు సమస్త రంగములు డార్క్ అయిపోయినాయి. इसी तरह शिक्षा कलुषित होने से सब कुछ डार्क हो गया। అనగా డార్క్ అంటే ఏమిటి? डार्क मतलब क्या है? స్వార్థమే డార్క్. स्वार्थ है वो डार्क। ఈ స్వార్థం కంటే మించినటువంటి యొక్క ఇది మరొకటి లేదు, అంధకారం. स्वार्थ से बढ़कर अंधकार कोई और नहीं है। కనుక ఈనాడు విద్యా విధానం లోపల आज की शिक्षा में వైట్ ప్రకాశవంతులుగా మీరు నిరీక్షించాలి. तेज चमक जरूरी है। అది మానవత్వానికి సరి అయినటువంటి ఆదర్శం. मानवत्व का सच्चा आदर्श यही है। ఈ బుకిష్ నాలెడ్జి వల్ల ప్రాక్టికల్ నాలెడ్జి ఏమాత్రము ప్రాప్తించదు. केवल पुस्तकें पढ़ के व्यवहार नहीं सुधरता, ప్రాక్టికల్ నాలెడ్జి కావాలి. व्यावहारिक ज्ञान चाहिए। మ్యాథమెటిక్స్ ను మరువక జపించు, निरंतर गणित गणित रटा पर గణిత శాస్త్రము వంక కనగబోడు, गणित विषय पढ़ा ही नहीं। అమెరికా మార్గంబు అరయ చూడును గాని अमेरिका तक का मार्ग देख लेने पर కాశికా మార్గంబు కానరాదు, काशी का रास्ता नहीं दिख जाता। ఆల్జీబ్రా ఎంత నరయ చూచును గాని शब्दाक्षर तो जान लिए हैं पर ఇంటి వైశాల్యంబు ఎరుగబోడు, घर का मोहल्ला पता नहीं। అనుదినంబును డ్రిల్లు ఆచరించునే కాని हर दिन कसरत करता है पर పద్మాసనము వేయ బాధపడును. पद्मासन लगाना आता नहीं। ఏమిటి మీరు సాధించినటువంటిది? तो फिर किया ही क्या है? దిన్నము డ్రిల్ చేస్తున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్. रोज व्यायाम कर रहे हो, ఒక పద్మాసనం వేసి కూర్చోవాలంటే సాధ్యం కాకుండా ఉంటుంది. అది ఏమిటి ఈ డ్రిల్? एक पद्मासन में नहीं बैठा जा रहा है। ये कौन सी कसरत? ఈ విధంగా ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము ఒక భౌతికమైనటువంటివి ఆర్టిఫిషియల్ గా ఉంటుంటున్నాయి, కృత్రిమమైనట్టుగా రూపొందుతూ వస్తున్నాయి. ऐसे ही आजकल सभी विद्याएं ऊपरी और कृत्रिम दिखाई पड़ती हैं। కనుక ఈనాడు విద్యా విధానంలో అనుభవజ్ఞమైనటువంటి విద్యను అభ్యసించడానికి తగినటువంటి కృషి చేయాలి. इसलिए आज शिक्षा व्यवस्था में अनुभव को शामिल करने का प्रयास करना चाहिए। కానీ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటుండాలి. वैसे एजुकेशन बढ़ रही है, కానీ చక్కగా విచారణ చేస్తే దాంతో పాటు ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూ ఉండాలి. पर ध्यान से देखें तो एजुटेशन भी बढ़ रहा है। కాదు మన విద్యార్థులందరికీ ఎలివేషన్ లో మనం రావాలి. हमारे विद्यार्थियों का एलिवेशन बढ़ना चाहिए, ఆదర్శమైనటువంటి యొక్క రూపాన్ని ధరించాలి. आदर्शवान रूप लेना है। ఇలాంటి ఆదర్శమైనటువంటి యొక్క
స్వస్వరూపాన్ని మనము ప్రదర్శించాలనుకున్నప్పుడు నిజమైన ఆధ్యాత్మిక భావం ఉండాలి. ऐसा आदर्श स्वरूप दर्शाने का सोचने पर सच्चा आध्यात्मिक भाव होना चाहिए। దాని యందే ఈ యొక్క సమస్తమైన సద్గుణములు ఇమిడి ఉంటున్నాయి కానీ మరొక దాని యందు లేవు. सारे सद्गुण उसी में छुपे हुए हैं और किसी में नहीं। కనుక వస్తు వాహనాదులు సంపాదించుకోవటం కానీ అనుభవించుకోవటం కానీ సులభమే. धन दौलत वस्तु वाहन आदि अर्जित करना, उनका उपभोग करना आसान है। అవన్నీ అజ్ఞానాన్ని పెంచుతూ వస్తున్నాయి. वे सब अज्ञान ही बढ़ाते हैं, ముండ్ల చెట్టునే పెంచుతూ వస్తున్నాయి. कांटे ही उगाते हैं। ఒక నైతికము ధార్మికము ఆధ్యాత్మికమైనటువంటిది పండ్ల చెట్టును అభివృద్ధి పరుస్తాయి. सिर्फ नैतिकता, धार्मिकता और आध्यात्मिकता ही फलदार होती है। కానీ ఈనాటి విద్యార్థులకు పండ్ల చెట్టు ఏమిటో ముండ్ల చెట్టు ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. आजकल विद्यार्थियों को फलदार क्या है, कांटेदार क्या है, इसकी समझ नहीं है। కనుకనే इसलिए ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును కంచిగా కట్టుకొని అనుభవిస్తున్నారు. कांटे बीच में रख के फलों से बाढ़ लगा चल रहे हैं। ముండ్ల చెట్లు ఉండవలసిందే. दर्रे भी जरूरी हैं। భగవంతుని యొక్క సృష్టిలో ముండ్ల చెట్టు పండ్ల చెట్టు రెండు ఇచ్చాడు. परमात्मा ने फल और कांटे दोनों दिए हैं। కానీ పండ్ల చెట్టును కాపాడుకునే నిమిత్తం ముండ్ల చెట్టును వినియోగించుకోవాలి. కానీ कांटों का इस्तेमाल फल की रक्षा के लिए करना चाहिए, ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును పాడు చేసుకోవటము ఇది అజ్ఞానమే. परंतु कांटे के आसपास फल लगाना अज्ञानता है। స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? आध्यात्मिकता क्या है? మనం ఒక ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. స్పిరిచువాలిటీ प्रेम तत्व बढ़ाना ही आध्यात्मिकता है। కనుక ప్రేమతత్వాన్ని పెంచుకోండి. इसलिए प्रेम तत्व बढ़ाओ। ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ పాప కటే దుఃఖ మిటే ఏత రామ పాప కటే దుఃఖ మిటే ఏత రామ అవసముద్ర సుఖద నావ ఏక రామ అవసముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నిరాధార కో ఆధార ఏక రామ నిరాధార కో ఆధార ఏక రామ माता पिता बंधु सख सब ही राम माता पिता बंधु सखा सब ही राम भक्त जनर जीवन धन एक राम 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 Rama